ఓర్వీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో ఇంటెన్సివ్ డిజైర్ ఫర్ లిబరేషన్ మోక్షం కోసమని, అల్టిమేట్ స్వేచ్ఛ కోసమని, లేదా మనం ఇంతకు ముందు అర్థం చేసుకున్న ఈ ఎగ్జిస్టెన్స్ క్రియేషన్ ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో, అంటే ఎగ్జిస్టెన్స్ నుండి కంప్లీట్ ఫ్రీడమ్ పొందడానికి, ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్ స్థితిలోకి వెళ్ళడానికి, సాల్వేషన్ పొందడానికి, మళ్ళా ఈ జన్మరాహిత్యం పొందడానికి ఇంటెన్సివ్ డిజైర్ ఏది? డిజైర్ ఉందేమో, కానీ ఇంటెన్సివ్ డిజైర్ ఈ లిబరేషన్ అనే దానికి, మోక్షం పొందటానికి ఇంటెన్సివ్ డిజైర్ ఎలా పొందాలి? జనరల్‌గా ఇంటెన్సివ్ డిజైర్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందంటే, నువ్వు లైఫ్‌లో ఒక లూప్‌లో స్ట్రక్ అయ్యావు అనే విషయం నువ్వు చూసినప్పుడు. అలాగే నీ యొక్క పీస్ ఏదైతే ఉంది, నీ శాంతి స్థితి ఉందే, శాంతి అనే ఒక స్థితి నీది. అది బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉంది అని అనుకున్నంత కాలం నీకు ఇంటెన్సివ్ డిజైర్ ఫర్ లిబరేషన్ రాదు. ఎప్పుడైతే నీ యొక్క శాంతి అనేది బాహ్య ప్రపంచం మీద ఆధారపడలేదు అనే విషయం నీకు రియలైజ్ అయిందో, ఇప్పుడు ఇన్సి లిబరేషన్‌కి ఇంటెన్సివ్ డిజైర్ వస్తుంది. అలాగే నువ్వు రెస్ట్‌లెస్‌నెస్ ఏదో సర్ఫేస్ లెవెల్‌లో ఫీల్ అయితే కాదు. నువ్వు అసలు వదిలేయలేని దాన్ని నెగ్లెక్ట్‌గా వదిలేయలేని రెస్ట్‌లెస్‌నెస్, డీప్ రెస్ట్‌లెస్‌నెస్ ఫీల్ అవుతున్నావు అంటే, ఇది ఎప్పుడు ఫీల్ అవుతావు? నువ్వు బంధింపబడి ఉన్న విషయం నీకు అర్థమైనప్పుడు. ఎగ్జిస్టెన్స్‌లో లా ఆఫ్ కర్మ అండ్ లా ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే 2 ఫినామినాస్ ద్వారా నువ్వు బంధింపబడి ఉన్నావు ఎగ్జిస్టెన్స్ లో అనే విషయం నీకు అర్థమైనప్పుడు ఆ జైలు నుండి బయటపడాలనుకుంటావు. సో అది లిబరేషన్ కి ఇంటెన్సివ్ డిజైర్ ఫామ్ అవుతుంది. లేదా నీ ఇన్నర్ రెడీనెస్ క్వైట్ గా ఫామ్ అయింది అనుకుందాం. లోపల నీకు ఆటోమేటిక్ మైండ్ మెచ్యూర్ అయ్యి ఆ ఇన్నర్ రెడీనెస్ నుంచి వస్తుంది ఇంటెన్సివ్ డిజైర్. ఇది బైక్రేస్. అందుకని అంత చిన్న వయసులో రమణ మహర్షి ఎలా వెళ్ళిపోయాడు బ్రహ్మని వదిలేసేసి సత్యం తెలుసుకోవటానికి? అద్భుతంగా అనిపిస్తుంది. సో యూస్ నాన్ బైండింగ్ డిజైర్స్ టు ఓవర్కమ్ బైండింగ్ డిజైర్స్. సో ఇక్కడ ఏమిటయ్యా ప్రిన్సిపల్ అయ్యా ఇక్కడంటే, నాన్ బైండింగ్ డిజైర్స్ ని వాడుతూ బైండింగ్ డిజైర్స్ ని ఓవర్కమ్ చేయటం. ఏమిటి బైండింగ్ డిజైర్స్ అంటే ఏమిటి? ఏ డిజైర్స్ అయితే నీ మైండ్ ని అవుట్వర్డ్ వైపు పుల్ చేస్తాయో, అవుట్వర్డ్ వైపుకి తీసుకెళ్తాయో, బాహ్య వైపుకి ప్రపంచం వైపుకి తీసుకెళ్తాయో, ఏ డిజైర్స్ అయితే నీ అంతర్మథనం లేదా అంతరంగం ప్రయాణానికి ఉపయోగపడతాయో, సో వీటితో వాటిని ఓవర్కమ్ చేయటం. దీన్ని మనం ముముక్షుత్వం అంటాం. ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే ఇదేమిటిది? 4 చతుష్టయాలు ఉండాలి. సాధన చతుష్టయాలను మాట్లాడుకున్నాం కదా! దాంట్లో లాస్ట్‌ది. ఫస్ట్‌ది వివేక, తర్వాత వైరాగ్య, తర్వాత షట్ సంపత్తి, తర్వాత ముముక్షుత్వ. వివేక అంటే డిస్క్రిమినేషను, వైరాగ్య అటాచ్‌మెంటు, షట్ సంపత్తి అంటే 6 ఉంటాయి. సామ, దామ, ఉపరమ, విశిష్ట, శ్రద్ధ, సమాధాన. తర్వాత ముముక్షుత్వ. అంటే ఇంటెన్సివ్ డిజైర్ ఫర్ లిబరేషన్ అన్నమాట. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్. స్పిరిచువల్ జర్నీ యొక్క రిక్వైర్మెంట్స్ లో లాస్ట్‌ది ఇది ముముక్షుత్వం అనేది. ఇంటెన్సివ్ డిజైర్ ఉంటుంది లిబరేషన్‌కి. ఇది ఎలా వస్తుంది? యూజ్ నాన్ బైండింగ్ డిజైర్ టు ఓవర్‌కమ్ బైండింగ్ డిజైర్ అన్నమాట. సో ముముక్షత్వం డస్ నాట్ మేక్ యూ పర్ఫెక్ట్. ముముక్షత్వం అంటే ఏదో పర్ఫెక్ట్ చేస్తుంది నిన్ను అని అనుకోవద్దు. పైన అర్థం చేసుకున్నట్టు అది. ఇట్ సింప్లీ బ్రింగ్స్ యూ బ్యాక్. నిన్ను పర్ఫెక్ట్ చేయదు. మోక్షత్వం అనేది ఏం చేస్తుంది అంటే, నువ్వు నీ పాత్‌లోంచి డీవియేట్ అయిపోయి ఇంకో వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటుంది. అనుకోని ఎండ్యూరెన్స్ మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ ప్రయత్నం. అగైన్ మళ్ళా ప్రయత్నం చేస్తుంటమాట.
ఇది చాలా ఇంపార్టెంట్. ముముక్షుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటెన్స్ డిజైర్ ఫర్ లిబరేషన్ ఉంటే నువ్వు టైమ్ బీయింగ్ ఆ సిట్యుయేషన్ బట్టి పక్కకెళ్ళా మళ్ళా లైన్‌లో పడుతుంది. మనం ఎంతసేపు ఫాల్ బ్యాక్ అయింది చూస్తుంటాం. ఫస్ట్ నుంచి చూసి. కానీ ఫాల్ బ్యాక్ అయ్యిద్ది ఎప్పుడైతే చూసావో మళ్ళా లైన్‌లో పెట్టుకుంటుంటావు కదా! అది లైన్‌లో పెట్టలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఇంటెన్స్ డిజైర్ ఫర్ లిబరేషన్ లేదు. భగవద్గీతలో వన్ ఆఫ్ ది శ్లోకాలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. యూజ్ వన్ డిజైర్ టు రిమూవ్ అనదర్ డిజైర్. దెన్ త్రో బోత్ అవే. సో డిజైర్‌ని ఒక టూల్ కింద వాడుకోమాట ఈ స్పిరిచ్యువల్ ప్రాసెస్‌లో. ముల్లుని ముళ్ళుతో బయటికి తీస్తా ఉంటావే, సో ముల్లు కాల్లో గుచ్చుకున్నప్పుడు పిన్నీస్‌తో గుచ్చి తీస్తాం. సో అలాగే ఒక డిజైర్‌ని తర్వాత పిన్నీస్ పట్టుకొని తిరగం కదా! పిన్నీస్‌ని అవతల పడేస్తాం, ముళ్ళుని అవతల పడేస్తాం. సో యూజ్ వన్ డిజైర్ టు రిమూవ్ అనదర్ డిజైర్. దెన్ త్రో బోత్ అవే. సో ముముక్షుత్వ అంటే ఇంటెన్స్ డిజైర్ ఫర్ లిబరేషన్ అన్నమాట. సాధన చతుష్టయంలో ఇది నాలుగోది. ఇంటెన్స్ డిజైర్ టు ఫాలో స్పిరిచువాలిటీ. ఎందుకు అతను అవసరమా అనిపిస్తుంటుంది. అది లేకుండా ఉంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ దానికి ప్రయత్నం చెయ్యవు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తావు. ఈ స్పిరిచువల్ స్థితికో జర్నీ మళ్ళా ఫాల్ బ్యాక్ అవుతావు. మళ్ళా రికగ్నైజ్ చేస్తావు. మళ్ళా లైన్‌లో వస్తుంటావు. ఇలా లైన్‌లోకి నీకు వస్తామని తీసుకొచ్చి పెడుతోంది అంటే అసలు ఇంటెన్స్ డిజైర్ ఉంటేనే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తావు. సో ఈ ఇన్నర్ రెడీనెస్ ద్వారా ముముక్షుత్వం వస్తుందని తెలుసుకున్నాం కదా! సో ఈ ఇన్నర్ రెడీనెస్ దేని ద్వారా వస్తుంది అంటే మొదటిది అధికారిత్వ. అధికారిత్వం అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఈ పదాలకి ఇంగ్లీష్ సూటబుల్ పదాలు వెతికిన దొరకల. అందుకని ఆ సాంస్క్రిట్ పదాలను అలాగే రాసేసా. అన్ ఇన్నర్ మెచ్యూరిటీ దట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్. అధికారిత్వం అంటే ఏంటంటే అధికారిత్వం అంటే ఇన్నర్ మెచ్యూరిటీ. అసలు ఎంటైర్ ఈ ఎగ్జిస్టెన్స్‌లో అపోడార్క్‌లో ఈ సైకిల్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్‌లో ఏం జరుగుతోంది? ఎవల్యూషన్ జరుగుతోంది. ఈ ఎవల్యూషన్‌లో ఒక స్థితి నుంచి ఒక స్థితి, ఒక స్థితి నుంచి ఒక స్థితికి పైకి పెరగడాన్నే ఉంటాం. మెచ్యూర్ అవుతా ఉంటాం. ఇన్నర్ మెచ్యూరిటీ అన్నమాట. ఇది మ్యానుఫ్యాక్చర్ చేయగలిగేది కాదు. అది లోపలే తయారవుతుంది. అవుతుందంతే. బయట నుండి మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు. వచ్చొస్తుంది జడత్వం అనేది. నెక్స్ట్ సంస్కారం. పాస్ట్ ఇంప్రెషన్స్, టెండెన్సీస్ క్యారీడ్ ఫార్వర్డ్ విచ్ క్రియేట్ ఎ న్యాచురల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఎందుకని కొంతమంది ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఈ సెల్ఫ్ ఎంక్వైరీ నేనేమిటో తెలుసుకోవాలి, ట్రూత్ ఏంటో తెలుసుకోవాలి అని ఒక ప్రయాణం అంటూ మొదలెడతారు. ప్రయాణంలో ఎంతకాలం ప్రయాణం చేయడం వేరు, సాధించడం వేరు. బట్ అట్‌లీస్ట్ ఆ ఇంక్లినేషన్ ఎలా వస్తోంది? కొంతమందికి ఎందుకొస్తుంది? దీనికి కారణం ఏంటి అంటే సంస్కారాస్ మాట. సో, ఈ వీడియోలు మీరు ఫాలో అవుతూ చూస్తున్నారు అంటే లోపల పాస్ట్ లైఫ్ సంస్కారాలేవో ఉండుంటాయి. దానివల్ల ఈ వీడియోలకి అట్రాక్ట్ అయ్యి చూద్దాం అనిపిస్తోంది. అలాగే నేను ఈ వీడియోలు తయారు చేస్తున్నానంటే అది కూడా నా పాస్ట్ లైఫ్ సంస్కారాసే. ఇన్ని ప్రపంచంలో ఇన్ని విషయాలుండగా ఇటువైపే ఎందుకు ఇంక్లినేషన్ వచ్చింది? ఇవి చూడటం ద్వారా ఏమవుతుంది? సంస్కారాలు క్రియేట్ అవుతాయి. ఇంకా సంస్కారాస్ డెవలప్ అవుతాయి దీన్ని రిలేట్ అయితే. నెక్స్ట్ లైఫ్‌లో ఇంకా డీప్‌గా వెళ్తాం. ఇంకా సెల్ఫ్ ఎంక్వైరీ ఇంకా డీప్‌గా అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంటుంది? ఓకే. ప్రతి రీఇన్కార్నేషన్ సైకిల్‌లో మెచ్యూరిటీ పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే అధికారిత్వ స్టేట్‌కొస్తామో ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్‌తో ఈ స్పిరిచ్యువల్ జర్నీ నడుస్తుంది. అదే సీసీఎస్ క్రాస్ చేయటం అని చెప్పాను గదా! ఇంతకుముందు. తర్వాతది దుఃఖ అనుసంధానం. రిపీటెడ్ ఎన్‌కౌంటర్స్ విత్ సఫరింగ్, డిసప్పాయింట్‌మెంట్, లిమిటేషన్స్ పుషెస్ యూ టు లుక్ అట్ లైఫ్ డిఫరెంట్‌లీ. సాధారణంగా ఇలా జరిగే స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చే శాతం ఎక్కువ. ఎందుకంటే ఎగ్జిస్టెన్సు ఎక్స్‌పీరియన్స్ ఎందుకిస్తుంది? లైఫ్‌లో బోలెడు ఎక్స్‌పీరియన్సెస్, సిట్యుయేషన్ గుండా నువ్వెందుకు ప్రయాణం చేస్తుంటావు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దట్? జస్ట్ సఫరింగ్ అవ్వటం కోసమేనా లైఫు?
బుద్ధుడు ఫస్ట్ ట్రూత్ ఏం చెప్పాడు? లైఫ్ ఈజ్ సఫరింగ్. మరి సఫర్ అవ్వటం కోసమేనా లైఫ్ అనేది? వాట్స్ పాయింట్ ఏముంది? అప్పుడప్పుడు ఆనందం, సఫరింగు. మళ్ళీ అప్పుడప్పుడు ఆనందం, సఫరింగు. ఇంతేనా? లైఫ్‌లో చాలా రిపీట్ అవుతాయి ఎన్‌కౌంటర్స్. రకరకాల సిట్యుయేషన్‌లో నువ్వు సఫర్ అవుతావు. డిసప్పాయింట్ అవుతావు. లిమిటేషన్స్ తెలుసుకుంటావు. నీ కంప్లీట్ నీ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే బాధలో ఉన్నాయో, అవన్నీ ఒక కార్నర్‌కి పుష్ చేస్తాయి. అప్పుడు నువ్వు లైఫ్‌ని ఇంకో రకంగా, ఇంకో యాంగిల్‌లో చూడటం మొదలెడతావు. దీన్ని దుఃఖ అనుసంధానం అంటాం. చాలా మంది అందుకని ఎవరైనా స్పిరిచువల్ పాత్‌లో సీరియస్‌గా ప్రాక్టీషనర్ ఉన్నారనుకోండి, అయ్యో పాపం ఆయన జీవితంలో ఏం జరిగిపోయిందో అనే అనుమానంతో చూస్తారు. ఎందుకంటే అలాంటి కేసెస్ ఎక్కువుంటాయి. మనం గూడా బాధలో ఉన్నప్పుడే గుడికెళ్తావు గదా! జస్ట్ సింపుల్. అలాంటిది మాట. దుఃఖ అనుసంధానం. సో, ఎగ్జిస్టెన్స్, లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చి నిన్ను ఎలాగోలా ఆ సంస్కారాలు డెవలప్ అయ్యేట్టుగా చేస్తుంది. చివరికి అధికారిత్వ స్థితికి తీసుకెళ్తుందనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఈశ్వర కృప అండ్ గ్రేస్. ఏ సబ్టిల్ పుష్. వాడు పెద్ద లైఫ్‌లో ఏమి కష్టాలేమి పొందుండడు. కానీ ఇన్నర్‌గా ఒక పుష్ ఫార్మ్ అవుతుంది. సటిల్ పుష్ ఒకటి ఫార్మ్ అవుతుంది. లోపల నుండి తంతు ఉంటుంది. దట్ కెనాట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ లాజికల్లీ. దీన్ని లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. ఇంకా చెప్తే వాడు చేసిన యాక్టివిటీ పిచ్చిగా కనబడుతుంది. అంత రాజ్యాన్ని, అందమైన భార్యని, భోగాల్ని, పవర్‌ని వీటన్నిటిని వదిలేసి సత్యం కోసం అడవుల వెంట తిరిగి వెళ్ళిపోయిన బుద్ధుడిని చూడంగానే మనకి లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అలాగే రమణ మహర్షి ఆ వయసులో వచ్చేసి అరుణాచలంకొచ్చి సత్యం కోసం ప్రయత్నం చేయటం అనేది తెలుసుకోవడానికి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది లాజికల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేం. హ్మ్. సో, లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటే ఆ లైఫ్ హిస్టరీని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. దిస్ హాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ వివేక చూడామణి అండ్ జీవన్ముక్త వివేక. వివేక చూడామణి, జీవన్ముక్త వివేక అనే స్క్రిప్చర్స్ లో ఈ ఈశ్వర కృపా గ్రేస్ గురించి చాలా డీటెయిల్ గా ఉంటుంది. సో రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.